హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే జగదాత్రి కేదార్కి అయితే ఆ డ్రెస్ అంటే రౌడీ ఉండే అడ్రస్ అయితే దొరికిపోతుందనమాట. అలా దొరకగానే అక్కడికి కార్ తీసుకొని వెళ్ళిపోతారనమాట. అంటే వీళ్ళు రాకున్న ముందే అక్కడ యువరాజ్ అయితే వచ్చేసి ఉంటాడనమాట. అంటే ఆ ఆ, ఏ రౌడీ ఏమనుకుంటూ ఉంటాడంటే అక్కడే బాగా మందు తాగేస్తూ ఉంటాడనమాట. తాగేసి ఏమంటూ ఉంటాడంటే నేను అగ్రిమెంట్ కోసం పంపిస్తే నేను వాళ్ళ అక్క మీద చెయ్యి వేసాను అనేసి ఏం చేస్తాడో అన్న నాకని భయం అవుతుంది అనేసి అనుకుంటూ ఉంటే సడన్గా యువరాజ్ అయితే వెనకాల నుంచి వచ్చేసి ఆ రౌడీని అయితే కాలుతో తన్నేస్తాడనమాట. అలా తన్నగానే కింద పడిపోతాడనమాట. అలా కింద పడిపోగానే నీకు నేను చెప్పింది ఏంట్రా, అగ్రిమెంట్ తీసుకొని వచ్చేసే అనేసి చెప్తే మా అక్క మీదే చేయేస్తావా నువ్వు, నీకు చెప్పిండే పని ఏంటి, నువ్వు చేసిండే పని ఏంటి అనేసి గట్టిగా అరుస్తూ ఆ రౌడీని కొడుతూ ఉంటాడనమాట. అప్పుడే ఆ రౌడీ ఏమంటాడు అంటే లేదన్నా తప్పైపోయిందన్నా, అది అనుకోకుండా జరిగిపోయిందన్నా, ఆ మత్తులోన ఏం చేశానో నాకే తెలియకుండా చేసేసానన్నా, తప్పైపోయిందన్నా అని అంటున్నా కూడా అస్సలు వినిపించుకోకుండా యువరాజ్ అయితే గట్టిగా కొడుతూ ఉంటాడనమాట. అలా కొడుతూ ఉంటే అప్పుడే జగదాత్రి కేదార్ అయితే వెనకాల నుంచి అక్కడ వచ్చేస్తారనమాట. నీకు ఎంత ధైర్యం ఉంటే మా అక్క పైనే చేయేస్తావురా, నీకు ఎంత ధైర్యం రా అనేసి వాడినైతే గట్టిగా కొడుతూ ఉంటాడనమాట. అంటే ఇక్కడ జగదాత్రి కేదార్ వచ్చారా అనేసి యువరాజ్ చూసాడా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము. కాకపోతే యువరాజ్కి ఇంత కోపం అంటే వాళ్ళ అక్క పైన ప్రేమతో కాదు, ఏమిటంటే అప్పటికే నిషి మరియు వైజయంతి ఇద్దరు కాల్ చేసేసి అంటే జగదాత్రి కేదార్కి అయితే వాడిని రౌడీని వెతుకుతూ ఉన్నారు. ఆ రౌడీని ఏమైనా పట్టేసుకున్నారంటే ఖచ్చితంగా మనం మాత్రం దొరికిపోతాము. అంటే ఇప్పటికే చాలా అంటే చాలా చేసేసాడు ఆ రౌడీ. కాబట్టి ఆ రౌడీ కానీ దొరికాడంటే మన పని అయిపోయినట్టే. ఇక మనము జైలులో తప్ప ఇంకా ఎక్కడ ఉండలేము, మనకి ఇంట్లో ఉండే అవకాశం కూడా లేకుండా పోతుంది, ఇంతలా జరిగిపోతుంది అనేసి వాళ్ళిద్దరూ అనడంతో ఎలాగోలాగా ఆ రౌడీని పట్టుకొని చంపేస్తే ఇబ్బంది ఉండదు అనేసి డ్రామా చేసేసి అక్కడికి వెళ్తాడనమాట. అప్పుడే అంటే ఆ రౌడీని బాగా కొట్టేసి ఇక నువ్వు మా అక్క పైన చేయి వేసినందుకు నిన్ను చంపకుండా వదిలిపెట్టను అనేసి గన్తోన ఆ రౌడీని అయితే షూట్ చేసేసాడనమాట. అంటే ఆ రౌడీని నిజంగానే చంపాడా లేదా అనేది మనము రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము. కాకపోతే ఇక్కడ జగదాత్రి కేదార్ అయితే ఆ రౌడీని యువరాజ్ చంపడం అయితే అక్కడే కల్లారా నించొని చూసేసి ఉంటారనమాట. అంటే జగదాత్రి కేదార్ కూడా ఆ రౌడీని ఎలాగోలాగా బాగా కొట్టేసి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి అనేసి అక్కడికి వచ్చి ఉంటారు. కాకపోతే ఇక్కడ యువరాజ్ అయితే ఆ రౌడీని చంపేసి ఉంటాడనమాట. అంటే చంపాడా లేదా అనేది మనకు క్లారిటీగా తెలియదనమాట. గన్ అయితే షూట్ చేసినట్టు చూపిస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ అని.